హాయ్ అండి, నమస్తే. నేను మీ హేమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? పొద్దున్నే వ్యూ చూపిస్తున్నాను. ఇప్పుడు మార్నింగ్ 5 అయ్యింది. వర్షం పడుతుంది. చల్లగా ఉందని బయటకు వచ్చి వాటర్ తాగుతున్నాను. చాలా బాగుందండి ఈరోజు వాతావరణం. నేను లెగిసినప్పటి నుంచి చినుకులు పడుతున్నాయి. నైట్ కూడా పడినట్టుంది. అందుకే వీడియో తీసా, బాగుందని మీకు చూపిద్దామని. పొద్దున్నే వేడి నీళ్ళు తాగటం చాలా మంచిదండి ఆరోగ్యానికి. నేను 1/2 లీటర్ వాటర్ తాగేస్తాను ఎర్లీ మార్నింగ్ లేవగానే. అది తాగిన తర్వాతే ఇంకా మిగతా వర్క్ చేసుకుంటాను నేను. మా చెట్టు పువ్వులు పూసినాయి, అవి కూడా చూపిస్తున్నాను. ఇంకా వర్షం వస్తుందిగా, ముగ్గేయటానికి ఇంకా నేను కిందకేం వెళ్ళలేదండి. లేకపోతే లేవగానే వాటర్ తాగేసి ముగ్గేసి వచ్చేస్తాను. ఇంకా వర్షం పడుతుందిగా, ఇంకా అందుకే ముగ్గు పని ఏమీ లేదు. ఇంకా బయట కూర్చొని కాసేపు అలా వ్యూ అంతా తీస్తున్నాను. అదిగో వేడి నీళ్ళు చూపిస్తున్నాను. 1/2 లీటర్ తాగేస్తానండి మార్నింగ్ లేవగానే. నాకు అదొక అలవాటు. అది మంచి అలవాటేనండి, మీరు చేసుకోండి అలవాటు. ఇంకేంటండి, ఏం చేస్తున్నారు? ఇంకా పని స్టార్ట్ చేయాలి. ఇల్లు ఉడవాలి, తడిగుడ్డ పెట్టుకోవాలి. ఈ మాప్ అంతా పెట్టేసుకొని పూజ చేసేసుకోవాలి ముందు. హడావిడిగా ఉంటుందండి ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటే. ఇంకా మా పిల్లలు లేగలేదు. ఇంకా మొత్తం పని అంతా చేసేసుకొని స్నానం చేసి వచ్చేసారు. స్నానం చేసేస్తే ఇంకా తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకోవచ్చు మనం. పని ఫాస్ట్గా అయిపోద్ది. ఇంకా వంట కూడా మొదలు పెట్టేసాను. ఒక పక్క కూర వండితే ఒక పక్క పాలు పెట్టాను పొయ్యి మీద. అవి చేసేసుకుంటా దేవుడి మందిరం అయ్యంతా క్లీన్ చేసేసుకున్నాను. అన్నీ క్లీన్ చేసేసుకొని ఆ కూర పొయ్యి మీద వేసేసి ఒక పక్క ఇటు పూజ చేసేసుకుంటాను. 2 పనులు అయిపోతాయి. ఈరోజు ఎగ్ కర్రీ వండానండి. వెజిటేబుల్స్ ఏమీ లేవు ఇంట్లో. ఇంకా టమాటాను పచ్చిమిరపకాయలు ఉన్నాయి. సరే వండేద్దాము, మళ్ళీ క్యారేజీ కదా. రాత్రి మా వారు వచ్చేసరికి లేట్ అయిందండి. లేకపోతే కూరగాయలు నైట్ చెప్పేస్తే తెచ్చేసేవారు. ఇంకా సరేలే గుడ్లు వండేద్దాంలే, గుడ్లు ఉన్నాయి కదా ఇంట్లో అని చెప్పని ఇంకా కూర పొయ్యి మీద వేసి అది అయ్యేలోపు ఇటు వచ్చి నేను ఇంకా గుమ్మం ముందు కడిగేసాను. ఆరిపోయింది. మాకు ఇటు వర్షం జల్లు ఏమి కొట్టదండి. అంత వర్షం ఏం పడలేదు, లైట్గా తుప్పరే పడుతుంది జల్లు సన్నగా. ఇంక ఇటు వచ్చి ముగ్గేసేసుకున్నాను. ముగ్గేసేసుకొని తులసికోట దగ్గర కూడా శుభ్రం చేసేసుకొని ఇంకా పూజ చేసేసుకుందాము, ఇటు ఈ పని కూడా అయిపోద్ది అని చెప్పని పిల్లల్ని లేపి, మా చిన్న అబ్బాయేనండి వీడియో తీస్తున్నాడు. అప్పుడే లేచాడు. తీనానా వీడియో అంటే పాపం తీసాడు, అలాగే నిద్ర కళ్ళతోనే. పూజ చేసేసుకుంటున్నాను. వాళ్ళ స్నానానికి పంపించి నేను పూజ చేసేసుకుంటున్నానండి. దేవుడి మందిరం ఇంకా గురువారం పొద్దున్నే లేచి క్లీన్ చేసేసుకుంటాను. ఫోటోలు అన్నీ తుడిసేసుకొని అన్నీ. అందుకనే గురువారం ఒక్కరోజు ఎర్లీ మార్నింగే లెగుస్తానండి. 4:30కి అలా లెగిస్తే నాకు టయానికి అయిపోద్ది. మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి ఇద్దరు 7:30 కల్లా బయలుదేరిపోతారండి స్కూల్కి. ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా పిల్లలకి టిఫిన్ అది చెయ్యాలి. టిఫిన్ చేసేస్తే వాళ్ళు టిఫిన్ చేసేసిన తర్వాత లంచ్ బాక్స్ అయి పెట్టేసేయాలి. ఎర్లీ మార్నింగే పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత ఎండెక్కిన తర్వాత అంటే అలాగే అనిపిస్తుంది. మార్నింగే పూజ చేసేసుకొని పని అంతా అయిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది. ప్రశాంతంగా కూడా చేసుకోగలుగుతాం మనం. నాకైతే అలాగే అలవాటండి. ఇంకా గురువారం ఒక్కరోజు తెల్లారగట్ల అయిపోద్ది, మిగతా అప్పుడు 6 అలాగ అవుతుందిలేండి. ఇంకా మా పిల్లలకి టిఫిన్ కూడా చేసాను. పిండి అయిపోయింది, నేను నానపెట్టలేదు, చూసుకోలేదు. ఇంకా సరే అని చెప్పని సేమియాలు ఉంటే సేమియా ఉప్మా చేసేసాను. వాళ్ళిద్దరికి పెట్టేసాను. ఇంకా వాళ్ళు కూడా బయలుదేరిపోతున్నారు తినేసి. జల్లు అండి, సన్నగా జల్లు పడుతుంది. ఇంకా మా వారేమో కారు వేసుకొని వెళ్ళమంటే ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది, లేట్ అయిపోద్ది. ఇప్పుడే సగం పని అయ్యింది. పిల్లల్ని పంపించాను. మా వారు వెళ్ళారు, తీసుకెళ్ళి దింపేసి వచ్చేస్తారు. రోజు మా వారే దింపుతారు, ఇద్దరిని తీసుకొస్తారు. పని అంతా ఒక వంతు పని అయ్యింది. ఇంకా మిగతాది వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి. ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి.
మా వారు వచ్చిన తర్వాత కాఫీ కలిపి ఇవ్వాలి. ఒక ఆయన కూడా టిఫిన్ చేసి వెళ్ళిపోతే, రెడీ అయ్యి వెళ్ళిపోతే, ఇంకా నాకు కొంచెం కొంచెం పనులు ఉన్నాయి, అవి కూడా చేసుకోవాలి. వీడియో ఒకటి ఉందండి, ఎడిట్ చేయాలి. ఇంకేంటండి, ఏంటి, ఏం చేస్తున్నారు? ఈరోజైతే నేను ఎగ్ కర్రీ వండానండి. అంటే టార్స్డే నేను తినను, కానీ ఇంకా కూరగాయలు ఏమీ లేవు. సరే అని చెప్పి వాళ్ళ ముగ్గురు తింటారు. నేను తినని రోజుని వాళ్ళకి పెడతానండి, వాళ్ళు తింటారు, అదేముండదు. మనం ఆడవాళ్ళం అంటే పూజలు అవి చేసుకుంటాం, వాళ్ళకి మన గురించి మన ఇంట్లో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదుగా. అందుకనే వీళ్ళు వచ్చేసరికి మా వారు పిల్లలుగా మండే సాటర్డే తినరు, ఇంకే రోజైనా తింటారు. ఇంకా నేను ఏమన్నా చేసుకోవాలి, ముద్దపప్పు పెట్టేసుకుంటాను ఈరోజు నేను. ఇంకేంటి, ఏం చేస్తున్నారు? మీ లంచ్ స్పెషల్ ఏంటి? టిఫిన్ అయితే నేను సేమియా ఉప్మా చేశానండి ఈరోజు. ఎర్లీ మార్నింగే నాకు వాటర్ తాగటం అలవాటు. లెగంగానే ఫస్ట్ ఒక 1/2 లీటర్ వాటర్ తాగేస్తాను వేడి చేసుకొని. మళ్ళీ ఇప్పుడు ఇదిగోండి పిల్లలు వెళ్ళిన తర్వాత కూర్చున్నా. ఇప్పుడు మీతో కెమెరా ముందుకు వచ్చాను. ఇప్పుడు అంతా హడావుడిగా అయిపోయింది. ఇప్పుడు ఒక 1/2 లీటర్ తీసుకుంటా. ఇవి చూసారా, కావాలని చెప్పి నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడే మొదలు పెడతాయి అరవటం. స్టార్ట్ చేసినా, లేకపోతే నేను మాట్లాడినా, నా వాయిస్ వినిపించినా బాగా. ఇప్పుడు నేను కావాలని ఇక్కడ ఎదరికొచ్చి మరి అరుస్తుంది, చూపిస్తాను చూడండి మీరు కూడా. అలా చూసారా, అలా చూస్తుందా? ఇప్పుడు అరువు, కెమెరా ఆన్ చేయంగానే అరవ్వా? అది మా ఇంట్లో. ఇంకా నాకు వీళ్ళే ఇద్దరు పిల్లలు, ఇద్దరు వెళ్ళిపోతారు, ఈయన వెళ్ళిపోతారు. ఇంకా అవే నా మాట వినపడినా నేను కనిపించిన అరుస్తానే ఉంటాయి. ఓకేనండి, వీడియో కంటిన్యూ చేస్తాను, చూసేసేయండి. బాయ్. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను, ఆన్ చేసాను. వర్షానికి అస్సలు బట్టలు ఆరట్లేదండి. అసలు 2 డేస్ నుంచి పడుతుంది సన్న జల్లు. చాలా ఇబ్బంది అయిపోతుంది బట్టలతో. ఇంకా వీటికి కూడా ఫుడ్ వేసేస్తే అరుస్తూ ఉంటాయి. ఇవి ఒకసారి వేసేసాను అనుకోండి, వాటికి వాటర్ పెట్టేస్తే తినేసి తాగుతా సైలెంట్గా ఉంటాయి. అయితే నా మాట అయితే వినిపిస్తే వాటికి అవి ఇంకా అరుస్తూనే ఉంటాయి. చూడండి అది ఎలా తిరిగేస్తుందో. గ్రీన్ లీఫ్ వేస్తానండి కంపల్సరీ. ఆకుకూర, పాలకూర కానీ తోటకూర, కొత్తిమీర, ఏది ఇట్లా ఎక్కువైతే పాలకూర పెడతాను. ఇది ఎండాకాలం తప్పించి చాలా ఇష్టంగా తింటాయి. ఇంక మా వారు వచ్చేసారు, ఇంకిద్దరికి కాఫీ కలిపేసుకుంటున్నాము. కాఫీ తాగేసిన తర్వాత ఇంకా ఆయన స్నానానికి వెళ్ళిపోయి రెడీ అయిపోయి వచ్చేస్తారు. కాఫీ తాగిన తర్వాత కొంచెం ఎనర్జీ వస్తుంది, కానీ ఎర్లీ మార్నింగే తాగకూడదు అని చెప్పని ఇంకా నేను తాగను. తర్వాత మా వారితో కలిపి తాగుతా. అది కూడా ఒక్కొక్కసారి తాగుతాను, ఒక్కోసారి తాగనండి, స్కిప్ చేసేస్తాను. ప్రత్యేకంగా తాగాలి అని అయితే నాకేముండదు. ఎప్పుడన్నా ఒకసారి ఇలా చల్లగా ఉన్నప్పుడు వాతావరణం తాగాలనిపిస్తుంది. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయినాయి. మా వారు కూడా వెళ్ళిపోయారు, టిఫిన్ చేసి రెడీ అయిపోయి. ఇంకా బట్టలు అయ్యి ఆరేసేసుకుంటున్నాను. ఇంకా ఎండ లేకపోతే, వర్షం వస్తే ఇంకా గుమ్మం ముందేనండి, లేకపోతే బయట ఎండలో వేసుకుంటాను. ఇంకా ఇక్కడ గాలి కారటమే. కానీ వాతావరణం చాలా బాగుంది. వర్షం వస్తే మనకు బట్టలకే ఇబ్బంది, అయినా మనకి ఏ సీజన్ అయినా సరే ఇబ్బందిగానే ఫీల్ అవుతాం. ఎండలకి ఉండలేము, వర్షాలకి ఉండలేము, చలికి ఉండలేము, ఏదైనా అంతే. ఏ సీజన్కే తట్టుకోలేము. ఇంకా బట్టలు అవి ఆరేస్తే ఇంకా టిఫిన్ చేసిన అంట్లు అవి ఉన్నాయి, అవి తోమేసుకొని బట్టలు అవి మడత పెట్టుకోవాలి. మడత పెట్టేసి ఎక్కడ సర్దేసుకుంటే కొంచెం పని అయిపోయినట్టే. స్కూల్ దగ్గరికి ఒకటి వెళ్ళి రావాలండి, పిల్లలకి యూనిఫామ్లు అవి వచ్చినాయి అంట, తీసుకురావాలి. ఈయనకేం వర్క్ బిజీ వల్ల కుదరట్లేదు వెళ్ళటానికి. ఈరోజు అనుకుంటున్నా వెళ్దామని. ఇంకా అవన్నీ ఆరేసేసిన తర్వాత నేను కూడా ఇంకేం తినలేదుగా, పొద్దున్నుంచి ఆ నీళ్ళు తాగి కాఫీనే తాగాను. ఇంక ఇవి ఫోన్ చూసుకుంటా, మనకు ఫోన్ కానీ టీవీ కానీ ఏదో ఒకటి ఉండాలిగా తినేటప్పుడు. ఇంకా అవి తినుకుంటా. టిఫిన్ అంటే ఏం కాదండి, నేను ఎర్లీ మార్నింగ్ అంటే టిఫిన్ ప్లేస్లో నేను స్ప్రౌట్స్ తీసుకుంటాను, రాగి జావ తీసుకుంటాను, లేదా క్యారెట్, కీర. టిఫిన్ అయితే ఎక్కువ చెయ్యనండి నేను, వీక్లీ వన్స్ చేస్తానేమో అంతే. సండే అలా చేస్తాను, అదైనా పిల్లలు ఉంటారు ఇంటి దగ్గర, మా వారు ఉంటారుగా, ఇంకా అందుకనే వాళ్ళతో పాటు కలిపి చేస్తాను.
ఇంకా మిగతా రోజుల్లో నాకు టిఫిన్ అనేది నేను చెయ్యను అసలు, అది అలవాటు లేదు. ఏం చేస్తాం, ఒళ్ళు వచ్చేస్తుంది కొన్ని కొన్నిటికి, డైటింగ్ చెయ్యాలిగా తప్పదుగా. అది ఇంకా అయిపోయింది. అవి చేసేసిన తర్వాత ఇంకా చిన్న చిన్న వర్క్ ఉంది, అది కూడా చేసేసుకుంటే ఇంకా అయిపోయినట్టే. సరేనండి, మీరేం చేశారు? కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాను. మీరు టిఫిన్ ఏం చేశారు, లంచ్లోకి ఏం చేశారు కామెంట్ చేయండి. నేను వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను, ఏదో నాకు వచ్చినట్టు చేస్తున్నాను. నచ్చిద్దని అనుకుంటున్నాను. మీకు సపోర్ట్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టాను, మీ సపోర్ట్ నాపై ఉండాలి, నా ఛానల్పై ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియో కనుక నచ్చితే. ఇంకేంటండి, ఇంకేం మాట్లాడాలి? కెమెరా ఆన్ చేస్తే మాటలన్నీ ఎగిరిపోతాయి. అంతకుముందు చాలా మాట్లాడాలి అది ఇది అనుకుంటాను, ఇంకా అన్నీ ఎగిరిపోతాయి. ఏం మాట్లాడాలో ఏమో గుర్తురాదు. గబుక్కుని మీకు చూపిస్తున్నాను ఏం తింటున్నానని చెప్పని. నైట్ మొలకెత్తిన గింజలు మ్యాక్సిమం నేను చేసుకుంటాను, లేదంటే కనుక మా వారు తీసుకొస్తారు పిల్లల్ని దింపి వచ్చేటప్పుడు. రాగి జావ ఇంకా కాసేసుకుంటాను. 2 గ్లాసెస్ వరకు తీసుకుంటానండి. ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ తీసుకున్న టిఫిన్ ప్లేస్లో, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత తీసుకుంటాను. తర్వాత హెయిర్ ప్యాక్ ఒకటి వేసుకుందామని చెప్పని గోరింటాకు ఒకటి కలుపుకున్నాను, హెన్నా పౌడరు. అది వీడియో కావాలంటే నేను అప్లోడ్ చేశానండి, చూడండి ఏమేం కలిపి చేశానన్నది. చాలా మంచిదండి హెయిర్కి, చాలా సిల్కీగా అవుతుంది. వైట్ హెయిర్ కూడా రెడ్యూస్ అవుతుంది, ఎరుపు వస్తుంది మనకి అయితే బాగానే ఉంటుంది. లేదు అలాగ ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే, వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు హెన్నా పెట్టేసుకొని, ఇది బ్లాక్ హెన్నా పెట్టుకుంటారు కదండి, అలా పెట్టుకొని అప్పుడు ఇది పెట్టుకోండి. తల చాలా బాగుంటుంది, సిల్కీగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఇంకా నేను ఇస్త్రీ అంకుల్కి ఫోన్ చేస్తే వస్తున్నానమ్మా అని చెప్పి అన్నాడు. ఇంకా అందుకు బట్టలు అవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఆయన వచ్చిన తర్వాత అలాగ ఇచ్చేయటానికి. యూనిఫామ్లు ఉంటే నేనే చేసేసుకుంటానండి. ఇవి డైలీ వేర్, అదే మామూలు దాపుడు బట్టలు ఇంకా ఆయనకు పంపించేస్తాను, ఆయనే చేసేస్తాడు. కాటన్ అవి మామూలు పెట్టుకంటే బొగ్గు పెట్టుకు బాగా అవుతాయి కదా, అందుకని మా వారికి పిల్లలవి ముగ్గురికి ఇచ్చేస్తాను. లేకపోతే నేనే చేసేసుకుంటానండి మామూలు డైలీ వేర్ అయినా అవి అయితే. ఇంకా నైట్కి డిన్నర్కి చేస్తున్నా. మధ్యాహ్నం ఎగ్ కర్రీ చేశాను కదా, కర్రీ ఉంది, కాకపోతే చల్లగా ఉందిగా వాతావరణం. పిల్లలు ఏమన్నా చేయమంటే ఇంకా బగారా రైస్ చేశానండి. బగారా రైస్ చేసి రైతా చేశాను. ఇంకా ఎగ్స్ పెట్టుకొని తినేస్తారులే అని చెప్పని. ఇంకేంటండి, మా బగారా రైస్ వీడియో కూడా ఉందండి మన ఛానల్లో, చూడండి చాలా బాగుంటుంది. ఇంకా నాకు వర్క్ అంతా ఇంకా చేసేసుకొని స్నానం చేసేస్తే పిల్లలకి లంచ్ పెట్టేయటమే, పని అంతా అయిపోయినట్టే. ఇంకా క్యారేజీ బాక్స్లు అవన్నీ ఉన్నాయి, అవన్నీ వాష్ చేసేసుకొని పెట్టేసుకుంటే తెల్లారికి నేను మొత్తం నైటే పొయ్యి దగ్గర అంతా క్లీన్ చేసేసుకుంటాను. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అంటే పొయ్యి మెస్సీగా ఉంటే మనకి గబుక్కుని పని కూడా చెయ్యాలన్న ఇది ఉండదు, లేట్ అయ్యిద్ది. మెయిన్ అదంతా కాదు కానీ లేట్ అయిపోద్ది. అందుకని నైటే చేసేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది, కిచెన్ కూడా చూడంగానే మనకు నీట్గా ఉంటుంది. అందుకే నైటే అంట్లు అయితే తోమేసుకుంటానండి భోంచేసిన తర్వాత. మాది వెనకాల చూపిస్తున్నాను చూడండి, మా ఇంటి వెనకాల వర్షం పడిన వలన చాలా బాగుంది అదండి. ఇంకంతేనండి వీడియో. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.